1971 సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో తూర్పు నావల్ కమాండ్కి చెందిన అడ్మిరల్ కృష్ణన్ విశాఖలోని సంపత్ వినాయక ఆలయానికి వచ్చి వైజాగ్ను కాపాడాల్సిందిగా కొబ్బరికాయలు కొట్టారని అంటారు. ఆ తర్వాత కొద్ది రోజులకే విశాఖపై దాడి కోసం రహస్యంగా వచ్చిన పాకిస్తానీ సబ్మెరైన్ పిఎన్ఎస్ గాజీ డిసెంబర్ 4, 1971 సముద్రంలోనే పేలి మునిగిపోయింది. ఇది ఆ దేశ నేవీకి కోలుకోలేని దెబ్బగా మారింది. ఈ జలంతర్గామి శకలాలు ఇప్పటికీ వైజాగ్ సమీపంలోని సముద్రం అడుగున కూరుకుపోయి ఉన్నాయి. అయితే పాక్ మాత్రం అంతర్గత పేలుడు వల్లే ఇది మునిగిపోయింది అని చెబుతోంది. సంపత్ గణపతి వల్లే పాకిస్తానీ సబ్మెరైన్ విజయవంతంగా పేల్చివేయగలిగామని భావించిన కృష్ణన్ ఆనాటి నుంచి విశాఖలో ఉన్నంత వరకు ప్రతిరోజు సంపత్ వినాయక స్వామిని దర్శించి ఆ తర్వాతనే విధులకు హాజరయ్యేవారంట. ఈ ఘటన తర్వాత వైజాగ్లోని సంపత్ వినాయక ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. నిజంగా ఇక్కడ స్వామిని మహిమాన్వితుడు అని భక్తులు ఇప్పటికీ కొలుస్తూ ఉంటారు.